பொங்கல் குடை கிடைக்கும் வாரி பொங்கல் பொங்கல் உயிர் வாரி துணிந்து அம்மவார் கூடுதலா பொங்கல் கைக்குழி பொங்கல் காப்ப தங்கள் பொறுப்பு பொங்கல்வார் போகின்றார் பொங்கலை பார்க்குவாய் பேசும் நங்காய் எதிராய் நாளாதாய் நாவுடியாய் சர்வோ தனக்கு மேலும் தனக்கியன் ఇప్పటికీ 13 మనము పూర్తి చేయడం జరిగింది. 13 పాసులు పూర్తయ్యాయి. ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికని మనం ఆండాల తల్లి నిద్ర లేపుతూ ఈ రోజున ఈ పాసులంలో 14వ పాసులంలో గోపికని లేపుతున్నారు. ఈ పాత్రలో ఈ యొక్క మాయ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అటువంటి మాయకుడిని గోపికట్టు మీకు ఎందుకు నేను వచ్చేస్తాను, మిమ్మల్ని అందరినీ నేనే లేపుతాను, నేనే దగ్గరికి తీసుకెళ్తాను ఆలయానికి అని ముందు రోజున ప్రామిస్ చేస్తున్నట్టు అందరికీ. ఎవరు ఈ గోపిక వస్తే అందులో కూడా ఆమె వస్తుంది తీసుకెళ్తుంది అని ఆలోచించి ఎదురు చూస్తున్నారు. అలాగా కానీ గోపిక చాలా గొప్పదైన గోపిక. కారణం ఏంటంటే ఆమె శ్రీకృష్ణునికి అత్యంత ముఖ్యమైన స్నేహితురాలు. అటువంటి గోపిక. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆమె ఇంటికి వచ్చి చెప్తున్నారు, ఏమమ్మా నల్లకలను ముడుచుకుంటున్నాయి, చంద్రుడు ఎర్రకంతసేపు ఆ వెన్నెలకేమో తెప్పుకొని ఉంటాయట. అలాగే ఎర్రని తామర పువ్వులు సూర్యరశ్మి పడగానే సూర్యకాంతి పడగానే విభజిస్తాయట. అంటే మనలోని తమోగుణాలన్నీ కూడా తగ్గాలి. ఇందాక దానా అన్నారు ఆ బాలికలు, ఆ గోపికలు, మిగతా గోపికలందరూ. మరి ఎందుకు అలా మాట్లాడాలి? ఆమె మాట ఇచ్చి నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదట. అందుకోసమని ఆ అమ్మాయికి సిద్ధమైందానా, నువ్వు సరిగ్గా మాట ఇచ్చే ముందే ఆలోచించు, ఇచ్చిన తర్వాత అది నిలబెట్టుకోవాలి. ఆ విధంగా ఆ గోపికలు చెప్తున్నారు. అంటే వారందరూ కూడా అక్షత స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆలయాలు కోవిల అంటారు. మనవైపు తమిళనాడులో కోయిల్ అంటారు. కోయిల్ ఆ కోవిలకు వెళ్తున్నారు. మంత్రయుక్తంగా వేదపరంగా ఆ స్వామి కైంకర్యం కోసమని తెల్లవారుజామునే మనకంటే ముందే వారు ఆలయానికి వెళుతున్నారు. వారి యొక్క ముఖ వర్చస్సు గాని, వాళ్ళ పళ్ళ వరుస గాని, వాళ్ళ వాక్చాతుర్యం గాని అమోఘము అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిత్యము దైవనామ స్మరణలో ఉంటారు కనుక అటువంటి కోరికలకు వాళ్ళు వెళ్తున్నారు. మనము కూడా ఆ భక్తి అనే స్నానంలో స్నానం చేయాలి. ఆచార్యులు చెప్పినది మనం వినాలి, ఆచార్యులు చెప్పినది మనం పాటించాలి, ఇచ్చిన మాటగా భావన చెయ్యాలి అని చెప్పి ఈ రోజున ఆ మిగతా గోపికలందరూ కూడా చెప్తున్నారట. కనుక ఈ భాషలో పక్షులు కిలకిలా నావాలు వినిపిస్తున్నాయా లేదా, మన భక్తి పాటలు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిగా చేస్తున్న గానం నీకు వినబడుతుందా లేదా, త్వరగా లేచినావమ్మా అని చెప్పి ఈ గోపికలందరూ కూడా ఆ గోపికను లేపే ప్రయత్నం చేశారట. దేవుడు